బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. రాసలీలలే ఆడి పాడి, రాసలీలలే ఆడి పాడి పరవశించి మనసు ఊయలుగే, ఓ పరవశించి మనసు ఊయలుగే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. మధుర మురళి మనసుకు అనుపమ అనుభవాలిచ్చు, ఓ అనుపమ అనుభవాలిచ్చు. జ్ఞానామృతమే సేవించగా జీవితమే వెలుగొందే, జీవితమే వెలుగొందే. నీ మురళి రసరాగిణిలో అతీంద్రియానందముందే, ఓ అతీంద్రియానందముందే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. బాబా నీ మురళిలో ప్రేమ సుధలు ప్రవహించే, ఎగిరి ఆలోకమునకు రమ్మని మధుర ధ్వనులే పలికే. వరములు శక్తులు కానుకలిచ్చే, బాబా ప్రేమతో ఆహ్వానించే, ఓ బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే.
నవోదయం విరాజిల్లే నవోదయం విరాజిల్లే ప్రియ బాబా పిల్లలను ప్రియమార పిలచి మధురవాణితో తీర్చిదిద్దే మధురవాణితో తీర్చిదిద్దే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఈ సంగమ యుగము సర్వోత్తమమైన యుగము. ఇందులోనే ఆత్మలైన మీరు తండ్రి అయిన పరమాత్మతో కలుస్తారు. ఇదే సత్యమైన కుంభమేళా. ప్రశ్న: ఏ పాఠాన్ని తండ్రి ఒక్కరు మాత్రమే చదివిస్తారు, మనుషులు చదివించలేరు? జవాబు: దేహీ అభిమానిగా అయ్యే పాఠాన్ని తండ్రి ఒక్కరు మాత్రమే చదివించగలరు. దేహాన్ని ధరించిన వారెవ్వరూ ఈ పాఠాన్ని చదివించలేరు. మొట్టమొదట మీకు ఆత్మజ్ఞానము లభిస్తుంది. ఆత్మలమైన మనము పరంధామం నుండి పాత్రధారులమై పాత్రలను అభినయించేందుకు వచ్చామని, ఇప్పుడు నాటకం పూర్తి అవుతుందని, ఇది తయారైన డ్రామా అని, ఈ డ్రామాను ఎవ్వరూ రచించలేదని, అందుకే దీనిని ఆది మధ్యాంతాలు కూడా లేవని పిల్లలు మీకు తెలుసు. పాట: జాగ్ సజనియా జాగ్ అంటే మేలుకోండి ప్రేయసీలారా, మేలుకోండి. ఓం శాంతి. ఈ పాటనైతే పిల్లలు చాలాసార్లు విని ఉంటారు. ప్రియుడు తన ప్రేయసులతో మేల్కోమని చెప్తున్నారు. శరీరంలోకి వచ్చినప్పుడు వారిని ప్రియుడు అని అంటారు. శరీరం లేనప్పుడు వారు తండ్రి, మీరంతా వారి పిల్లలు. మీ అందరూ భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు. వధువులు వరుని స్మృతి చేస్తారు. ఈ వరుడు అందరికీ ప్రియుడు. వారు కూర్చొని పిల్లలందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. నూతన యుగం వస్తుంది, ఇక మేలుకోండి. నూతన యుగం అంటే కొత్త ప్రపంచము, సత్యయుగము. కలియుగాన్ని పాత ప్రపంచము అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, మిమ్మల్ని స్వర్గవాసీలుగా చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని స్వర్గవాసీలుగా చేస్తానని ఏ మనిషి చెప్పడు. సన్యాసీలకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో అసలు తెలియదు. ఎలాగైతే ఇతర ధర్మాలు ఉన్నాయో అలాగే సన్యాసి ధర్మం కూడా ఒక ధర్మము. అది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం కాదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని భగవంతుడే వచ్చి స్థాపన చేస్తారు. ఎవరైతే నరకవాసీలుగా ఉన్నారో వారు మళ్ళీ సత్యయుగంలో స్వర్గవాసులుగా అవుతారు. ఇప్పుడు మీరు నరకవాసులు కాదు, మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. సంగమయుగం మధ్యలో ఉంటుంది. సంగమయుగంలో మీరు స్వర్గవాసులుగా అయ్యే పురుషార్థం చేస్తారు. అందుకే సంగమయుగానికి చాలా మహిమ ఉన్నది. వాస్తవానికి సర్వోత్తమమైన కుంభమేళా ఇదే. వీరినే పురుషోత్తములని అంటారు. మనమంతా ఒకే తండ్రి పిల్లలమని మీకు తెలుసు. సోదరత్వము అని అంటారు కదా. ఆత్మలంతా పరస్పరంలో సోదరులు. హిందీ చీనీ భాయి భాయి అని అంటారు. అన్ని ధర్మాల వారు కూడా సోదరులే. ఈ జ్ఞానము మనకు ఇప్పుడు లభించింది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలైన మీ అందరూ నా సంతానమే. ఇప్పుడు మీరు సన్ముఖంలో వింటూ ఉన్నారు. వారు కేవలం మాట వరుసకు సర్వాత్మల తండ్రి ఒక్కరే అని చెప్తారు. ఆ ఒక్కరినే అందరూ స్మృతి చేస్తారు. స్త్రీ పురుషులు ఇరువురిలోనూ ఆత్మ ఉన్నది. ఈ లెక్కతో అందరూ సోదరులే. తర్వాత సోదరీ సోదరులుగా అవుతారు.
ఆ తర్వాత స్త్రీ పురుషులుగా అవుతారు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉండినారు అనే గాయనం కూడా ఉంది. నదులు సాగరం చాలా కాలం నుండి వేరుగా ఉన్నాయని అనరు. పెద్ద పెద్ద నదులైతే సాగరంతో కలిసి ఉంటాయి. నది సాగరానికి కూతురని కూడా పిల్లలకు తెలుసు. సాగరం నుండి నీరు వస్తుంది. మేఘాల ద్వారా పర్వతాలపై వర్షం కురుస్తుంది. ఆ నీరు మళ్ళీ నదులుగా అవుతుంది. కనుక నదులన్నీ సాగర్ని పుత్రికలే. చాలామందికి నీళ్లు ఎక్కడ నుండి వస్తుందో కూడా తెలియదు. ఇది కూడా నేర్పించబడుతుంది. జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అంతేకాక మీరంతా ఆత్మలని, ఒకే తండ్రికి చెందిన వారని కూడా తెలవబడుతుంది. ఆత్మ కూడా నిరాకారమే, కానీ సాకారంలోకి వచ్చినప్పుడు పునర్జన్మలు తీసుకుంటుంది. తండ్రి కూడా సాకారంలోకి వచ్చినప్పుడు ఆత్మలను సాకారంలో కలుసుకుంటారు. తండ్రితో ఒక్కసారి మాత్రమే కలుస్తారు. ఈ సమయంలో వచ్చి అందరితో కలుస్తున్నారు. వారే భగవంతుడని అందరికీ తెలుసుకుంటారు. గీతలో కృష్ణుని పేరు వేసేశారు. కానీ కృష్ణుడు ఇక్కడికి రాలేదు. అతడెలా తిట్లు తింటాడు? ఈ సమయంలో కృష్ణుని ఆత్మ ఇక్కడుందని మీకు తెలుసు. మొట్టమొదట మీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది. మీరు ఆత్మలు ఇంతకాలము శరీరమని భావించి నడుస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి వచ్చి దేహీ అభిమానిగా చేస్తూ ఉన్నారు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారెవ్వరూ మిమ్మల్ని దేహీ అభిమానిగా చేయలేరు. మీరంతా పిల్లలు. మీకు అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మేము పరంధామంలో ఉండేవాళ్ళము. ఇక్కడికి పాత్ర చేసేందుకు వచ్చామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది. ఇప్పుడిక నాటకం పూర్తి అవుతుంది. ఈ డ్రామా ఎవరూ తయారు చేసింది కాదు. ఈ డ్రామా మొదలే తయారు చేయబడింది. ఈ డ్రామా ఎప్పటి నుండి ప్రారంభమైంది అని మిమ్మల్ని అడుగుతారు. ఇది అనాది డ్రామా. దీనికి ఆది అంత్యము లేదని చెప్పండి. అయితే పాతదే కొత్తదిగా, మళ్ళీ కొత్తది పాతదిగా అవుతుంది. పిల్లలు, మీకు ఈ పాఠము పక్కాగా నేర్పించబడుతుంది. కొత్త ప్రపంచం అంటే ఎప్పుడు అవుతుందో, మళ్ళీ అది పాతదిగా ఎప్పుడు అవుతుందో మీకు తెలుసు. ఈ విషయం కూడా పూర్తిగా కొంతమంది బుద్ధిలో మాత్రమే ఉన్నది. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుందని, అది మళ్ళీ పునరావృతం అవుతుందని మీకు తెలుసు. 84 జన్మలు పూర్తి అవుతుంది. ఇప్పుడు తండ్రి మనల్ని తీసుకువెళ్లేందుకు వచ్చారు. తండ్రి మార్గదర్శకులు కూడా అయినారు కదా. మీ అందరూ మార్గదర్శకులే. పండాలు యాత్రికులను తీసుకువెళ్తారు. వారు శరీరాలకు మార్గం చూపించేవారు. మీరు ఆత్మలకు మార్గదర్శకులు. అందుకే మీకు పాండవ గవర్నమెంటు అనే పేరు కూడా ఉంది. కానీ అది గుప్తమైనది. పాండవులు, కౌరవులు, యాదవులు ఏం చేస్తారు? సోదరా, ఇది ఇప్పటి విషయమే. మహాభారత యుద్ధం జరిగిన సమయము ఇదే. అనేక ధర్మాలు ఉన్నాయి. ప్రపంచం కూడా తమో ప్రధానంగా ఉంది. వెరైటీ ధర్మాల వృక్షమంతా పూర్తిగా పాతదైపోయింది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ ఈ వృక్షానికి మొదటి పునాది. సత్యయుగంలో కొంతమంది మాత్రమే ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా నెంబర్ వారుగా తెలుసు. విద్యార్థులలో కొంతమంది మంచి తెలివి గలవారు ఉంటారు. మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. ఇతరులతో ధారణ చేయించేందుకు ఆసక్తి కూడా ఉంటుంది. కొంతమంది బాగా ధారణ చేస్తారు. కొంతమంది మీడియంగా, కొంతమంది లో క్లాస్గా, కొంతమంది ఇంకా లో క్లాస్గా చెందినవారు కూడా ఉంటారు. ప్రదర్శని అయితే రిఫైన్ పద్ధతిలో తెలిపించేవారు కావాలి. మొదట 2 తండ్రులు ఉన్నారని తెలపండి. ఒకరు అనంతమైన పారలౌకిక తండ్రి. రెండవ వారు హద్దులోని లౌకిక తండ్రి. భారతదేశానికి అనంతమైన వారసత్వం లభించి ఉందని
భారతదేశం స్వర్గంగా ఉండేది, అది తర్వాత నరకంగా అయిపోయింది. దీనిని ఆసురీ రాజ్యము అంటారు. మొట్టమొదట భక్తి కూడా అవ్యభిచారిగా ఉంటుంది. ఒక్క శివబాబానే స్మృతి చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు పురుషోత్తములుగా అవ్వాలి కనుక నీచంగా తయారు చేసే విషయాలను వినకూడదు. ఒక్క తండ్రి చెప్పేవే వినాలి. అవ్యభిచారి జ్ఞానాన్ని వినాలి. ఇతరులతో వినేదంతా అసత్యమే. తండ్రి ఇప్పుడు మీకు సత్యం వినిపించి పురుషోత్తములుగా చేస్తారు. చెడు విషయాలను వింటూ వింటూ మీరు కనిష్ఠులుగా అయ్యారు. దివ్యమైన వెలుగు అంటే బ్రహ్మకు పగలు, అంధకారమనగా బ్రహ్మకు రాత్రి. ఈ పాయింట్స్ అన్నీ ధారణ చేయాలి. ప్రతి విషయంలో నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. కొందరు డాక్టర్లు ఒక్క ఆపరేషన్కే 10-20 వేల రూపాయలు తీసుకుంటారు. కొంతమందికి తినేందుకు కూడా తిండి ఉండదు. వకీలు కూడా అలాగే ఉంటారు. మీరు కూడా ఎంత చదువుకొని చదివిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. తేడా ఉంటుంది కదా. దాసదాసీల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు. ఆధారమంతా చదువుపైనే ఉంది. స్వయాన్ని నేనెంత బాగా చదువుకుంటున్నాను, భవిష్యత్తులో జన్మాంతరాలు ఎలా అవుతాను, ఏ పదవి పొందుతాను, జన్మాంతరాలు ఎలా అవుతారో కల్పకల్పాంతరాలు అలాగే తయారవుతారు. కనుక చదువుపై పూర్తిగా గమనం ఉంచాలి. విషయం త్రాగటం పూర్తిగా వదిలివేయాలి. సత్యయుగంలో మురికి వస్త్రాలను శుభ్రం చేసేవారిని అనము. ఈ సమయంలో అందరి దేహాలు మురికి పట్టి చెడిపోయి ఉన్నాయి, తమో ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేయించే విషయాలు. అందరికంటే పాత శరీరాలు ఎవరివి? మనవే. మనము ఈ శరీరాలను మారుస్తూ ఉంటాము. ఆత్మ పతితమవుతూ ఉంటుంది. శరీరం కూడా పతితంగా పురాతనంగా అవుతూ ఉంది. శరీరాన్ని మార్చవలసి వస్తుంది. ఆత్మ మారదు. శరీరానికి ముసలితనము వస్తుంది. చనిపోతారు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. అందరికీ పాత్రలు ఉన్నాయి. ఆత్మ అవినాశి. ఆత్మ స్వయం నేను శరీరాన్ని వదిలేస్తాను అని చెప్తుంది. దేహీ అభిమానిగా అవ్వవలసి వస్తుంది. మనుష్యులందరూ దేహాభిమానంలో ఉన్నారు. అర్ధకల్పము దేహాభిమానము, అర్ధకల్పము ఆత్మాభిమానిగా ఉంటారు. దేహీ అభిమానిగా అయినందున సత్యయుగంలోని దేవతలకు మోహజీతులనే టైటిల్ లభించింది. ఎందుకంటే అక్కడ మేము ఆత్మలమని, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలని వాళ్ళు భావిస్తారు. మోహజీత్ రాజా కథ కూడా ఉంది. దేవీ దేవతలు మోహజీత్గా ఉంటారని తండ్రి చెప్తారు. సంతోషంగా ఒక శరీరం వదిలి మరొకటి తీసుకోవాలి. పిల్లలకు తండ్రి ద్వారా పూర్తి జ్ఞానం లభిస్తుంది. మీరే ఈ చక్రమంతా తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఎవరెవరు ఇతర ధర్మాలలోకి మార్పు చెందుతారో వారు కూడా మళ్ళీ వచ్చి కలుస్తారు. కొద్దో గొప్ప వారసత్వాన్ని తీసుకుంటారు. వారి ధర్మమే మారిపోయింది కదా. ఆ ధర్మంలో ఎంతకాలం ఉండినారు తెలియదు. 2-3 జన్మలు కూడా తీసుకోవచ్చు. ఎవరైనా హిందువుల నుండి ముసల్మానులుగా అయితే మళ్ళీ ఆ ధర్మంలోకే వస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడికి వస్తారు. ఇవన్నీ డీటెయిల్గా తెలిపే విషయాలు. ఇన్ని విషయాలు గుర్తుంచుకోకుంటే స్వయం నేను పరమాత్మ సంతానమని భావించమని చెప్తూ ఉన్నారు. మంచి మంచి పిల్లలు కూడా ఈ విషయాలు మర్చిపోతారు. తండ్రిని స్మృతి చెయ్యరు. మాయ పూర్తిగా మరిపింపచేస్తుంది. మొదట మీకు కూడా మాయ బానిసే కదా. ఇప్పుడు ఈశ్వరుని సంతానంగా అయ్యారు. డ్రామాలో ఈ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. మొట్టమొదట ఆత్మలైన మీరు శరీరంలోకి వచ్చినప్పుడు పవిత్రంగా ఉండేవారు.
తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ పతితమైపోయారు. ఇప్పుడు మళ్ళీ నిర్మోహులుగా అవ్వండి. తండ్రి చెప్తూ ఉన్నారు. ఈ శరీరంపై కూడా మోహం ఉండరాదు. పిల్లలు, మీకు ఈ పాత ప్రపంచంపై బేహద్దు వైరాగ్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలోని వారంతా పరస్పరము దుఃఖమిచ్చుకునేవారు కనుక ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి. మనం అశరీరీగా వచ్చాము, మళ్ళీ అశరీరీగా అయ్యి వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రినొక్కరిని స్మృతి చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. నన్నొక్కరిని స్మృతి చేయమని కృష్ణుడు చెప్పడు. కృష్ణుడు సత్యయుగంలో ఉంటాడు. నన్ను మీరు పతిత పావనులని కూడా అంటారు. ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. పావనంగా అయ్యేందుకు నేను యుక్తిని మీకు తెలుపుతున్నాను. కల్పకల్పము తెలిపిన ఈ యుక్తిని తెలుపుతున్నాను. ప్రపంచం పాతదిగా అయినప్పుడు భగవంతుడు రావాల్సి వస్తుంది. మనుషులు డ్రామా ఆయుర్దాయాన్ని చాలా పెద్దదిగా చేసేశారు కనుక మనుషులు పూర్తిగా మర్చిపోయారు. ఇది సంగమయుగమని ఇప్పుడు మీకు తెలుసు. ఇదే పురుషోత్తములుగా అయ్యే యుగమని కూడా మీకు తెలుసు. మనుషులు పూర్తి గాఢ అంధకారంలో పడి ఉన్నారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవుతారు. అందరికంటే ఎక్కువ భక్తి చేసింది మీరే. ఇప్పుడు భక్తి మార్గము సమాప్తమైపోతుంది. భక్తి మృత్యులోకంలో ఉంటుంది. మృత్యులోకము తర్వాత మళ్ళీ అమరలోకం వస్తుంది. మీరు ఈ సమయంలో జ్ఞానం తీసుకుంటారు. తర్వాత భక్తి నామరూపాలే ఉండవు. ఓ భగవంతుడా, ఓ రామా, ఇవన్నీ భక్తి మార్గంలోని పదాలు. ఈ జ్ఞానంలో శబ్దం చేసే పని ఉండదు. తండ్రి జ్ఞానసాగర్లు ఇక్కడ శబ్దము ఏమాత్రము చేయరు. వారిని సుఖశాంతుల సాగరమని అంటారు. అయితే వినిపించేందుకు కూడా వారికి శరీరం కావాలి కదా. భగవంతుని భాష ఏదో ఎవరికీ తెలియదు. బాబా అన్ని భాషలలో మాట్లాడతారు అని కాదు, అలా మాట్లాడరు. వారి భాష హిందీ. బాబా ఒక్క భాషలోనే అర్థం చేయిస్తారు. దాని అనువాదం చేసి మీరు అర్థం చేయిస్తారు. విదేశీయులు మొదలైన వారు ఎవరు మిమ్మల్ని కలిసినా వారికి తండ్రి పరిచయం ఇవ్వాలి. ఇప్పుడు తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. త్రిమూర్తి చిత్రాన్ని చూపించి వారికి అర్థం చేయించాలి. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది బీకేస్ ఉన్నారు? ఎవరొచ్చినా మొదట వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి. బయట ప్రజాపిత అనే బోర్డు తగిలించబడే ఉంది. ప్రజాపిత అంటే రచయిత, కానీ అతడిని భగవంతుడని అనరాదు. నిరాకారుణ్ణి మాత్రమే భగవంతుడు అంటారు. బీకేస్ అంతా బ్రహ్మ సంతానము. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా తండ్రితో మీకేం పని? పిల్లలకు తండ్రితోనే పని ఉంటుంది కదా. మాకు తండ్రిని గురించి చాలా బాగా తెలుసు. కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తారనే గాయనం ఉన్నది. మనం వారి పిల్లలము. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ: పురుషోత్తములుగా అయ్యేందుకు కనిష్ఠులుగా తయారు చేసే ఏ విధమైన చెడు మాటలు వినరాదు. ఒక్క తండ్రి ద్వారానే అవ్యభిచారి జ్ఞానం వినాలి. నిర్మోహులుగా అయ్యేందుకు దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి. ఈ పురాతన దుఃఖమిచ్చే ప్రపంచము అని బుద్ధిలో ఉంచుకొని ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దీనిపై అనంతమైన వైరాగ్యం కూడా ఉండాలి. వరదానము:
సంగమ యుగంలోని సర్వప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని ఎక్కే కళను అనుభవం చేసేవారే శ్రేష్ఠ ప్రాలబ్ధి భవ. పరమాత్మ మిలనము లేక పరమాత్మ జ్ఞానము యొక్క విశేషత అవినాశి ప్రాప్తులు అవ్వడం. సంగమ యుగము పురుషార్థం చేసే యుగము. సత్యయుగము ప్రాలబ్ధ జీవితాన్ని జీవించే యుగమని అనుకోరాదు. సంగమ యుగం యొక్క విశేషత ఒక్క అడుగు వేసి 1000 అడుగుల ప్రాలబ్ధాన్ని పొందుకోండి. కనుక మీరు కేవలం పురుషార్థులు మాత్రమే కాదు, కానీ శ్రేష్టమైన ప్రాలబ్ధాన్ని పొందేవారు. ఈ స్వరూపాన్ని సదా ముందుంచుకోండి. ప్రాలబ్ధాన్ని చూసి సహజంగానే ఎక్కే కళను అనుభవం చేస్తారు. పొందాల్సిందంతా పొందేశాను పాట పాడుతూ ఉంటే తూగడం నుండి అడ్డగింపబడుతూ ఉండి రక్షించబడతారు. స్లోగన్: బ్రాహ్మణుల శ్వాస ధైర్యము. ధైర్యము ద్వారా కఠినమైన కార్యం కూడా సులభంగా అవుతుంది. అచ్చా. ఓం శాంతి. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు? ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు? ఈ జీవితము తండ్రికి అంకితం, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా.
ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సాధకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సార్థకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. చేరువలోనే శుభమయ దినములు ప్రేమ జల్లులే కురిపించు. ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా.